Summer holidays vandachu, நம்ம GT Holidays vandachu. GT Holidays, South India's #1 travel brand. Taste Daily. Taste the Daily. చిరంజీవి గారి సినిమా అని ఇష్టపడే ఆడియన్స్ డిసప్పాయింట్ చేయకుండా అట్ ద సేమ్ టైం ఆయన కోరుకుని ఆయన తప్పిస్తున్న ఒక కొత్తదనం నా వల్ల. మహేష్ బాబు గారు ఎలా సార్ ఏంటి ఆయన మహేష్ ఎలా అంటే తను మోర్ దెన్ ద స్టోరీ ఈ బిలీవ్స్ ఇన్ డైరెక్టర్స్. మనం చూస్తున్న బాలయ్య చేస్తున్న సినిమాలు వేరు, బాలయ్య మైండ్ సెట్ వేరు. అవునా? అసలు అన్బిలీవబుల్. తను హాలీవుడ్ ఎట్ మైండ్ సెట్లో ఉంటాడు. ఇంతమంది హీరోలతో పనిచేసే కదా, నేనే వాళ్ళ నుంచి వాళ్ళు కొత్తగా చేస్తే బాగుండు వాళ్ళు కోరుకుంటారు. నేను నిన్ను కోరు లాంటి సినిమా చేస్తే బాగుంటుందా అంటే నీ మీద లేదు దాంట్లో కొంచెం యాక్షన్ ఉంటే మళ్ళీ యాక్షన్ ఉంటే నిన్ను కోరు ఎందుకు అవుద్ది? నిన్ను కోరిలో సార్ ఒక ఫైట్ అన్నా ఉంటే బాగుంటుంది. ఎందుకంటే హిందీ డబ్బింగ్కి మరి లేకపోతే ప్రైజ్ రాదు. హిందీ డబ్బింగ్ రేట్స్ కొంటారు సార్, వాళ్ళు ఖచ్చితంగా ఫైట్ ఉండాలి. లాల్ బహదూర్ స్టేడియం కన్నా 3 times బిగ్ స్టేడియం కాలిఫోర్నియా లాస్ ఏంజలీస్లో అతను షో పెడితే ఇది యాక్చువల్ పంజాబీ సింగర్, పాప్ సింగర్. ఈ 3 హీరోలు 9 హీరోయిన్స్ తోటి నేను ఒక స్క్రిప్ట్ రాస్తాను. అనీస్ బాజ్మీ డైరెక్టరు, బోని కపూర్ గారు ప్రొడ్యూసరు. అది ఒకటి షూటింగ్ వెళ్ళబోతుంది. అలాగే బాబీ మళ్ళీ చిరంజీవి వాళ్ళతో వేరే కాంబినేషన్. చాలా ఏంటంటే ఐడియా ఇప్పుడు ప్రొడ్యూసర్కి ఒక హీరోకి ఫస్ట్ ఐడియా చెప్తారు. ఒక 15 minutes చెప్పగా అరే భలే ఉందా, ఎందుకంటే 50 minutes చెప్పాడు కాబట్టి 50 minutesలోనే స్టార్ట్ మిడ్ ఎండ్ చెప్పేసావు అంటే దాని పొటెన్షియాలిటీ ఈజ్ ఓన్లీ షార్ట్ ఫిల్మ్ లెంత్. అది దట్ ఈస్ వై సెకండ్ హాఫ్ జారిపోతాయి. సార్, అయితే మీరు ఇన్ని సినిమాలు చూసుంటారు కదా, ఈ జర్నీలో ఒక స్టోరీ లైన్, అరే ఎన్నిసార్లు వాడతారు ఈ స్టోరీ లైన్, ఓవర్ రేటెడ్ స్టోరీ లైన్ అని చెప్పచ్చు, ఇంకా స్టిల్ అదే వాడుతున్నారని లైన్ అంటే ఏం చెప్తారు? అన్నీ నేను చేసిన అన్నీ ఇన్ ద సెన్స్ అంటే అందుకైనా మీ ఒక్కరిదని చెప్పట్లే, తెలుగు ఇండస్ట్రీలో వచ్చే సినిమాతో కలిపితే ఒక హీరో ఒక బ్రహ్మానందం అవ్వచ్చు, లేకపోతే విలన్ ఇంటికి వచ్చి అతన్ని బకరా చేయడం. ఏదైతే డీలో నేను స్టార్ట్ చేశానో అది టైమ్ అండ్ అగైన్ వాడారు. నాకు సంబంధం లేని సినిమాలు కూడా. ఓకే, మన పేర్లు చెప్పొచ్చు చెప్పకూడదు తెలియదు కానీ హిట్టే. హిట్ అయితే తప్పలే కదా. అవి టైమ్ అండ్ అగైన్ వాడారు. బృందావనం ఉంది, అది కూడా అంతే, హీరో ఇంటికి వచ్చి చేసేది. అలాగే చాలా సినిమాలు మేమే వాడాం కదా. డీలో వాడావు, సేమ్ థింగ్. మళ్ళీ రెడ్డిలో వాడావు, దూకుడులో వాడావు, పాషాలో వాడావు, కందిరీగలో వాడాను, అలాగే పండగ చేసుకోలో వాడావు, అలాగే బృందావనంలో ప్యారల్గా వచ్చే సినిమాల్లో కూడా అప్పుడు చాలా సినిమాల్లో ఇది అంటే విలన్ ఇంటికి రావడం, విలన్ బకరా చేయడం, అదొక ఫార్ములా అయిపోయింది. సో దీని మీద నన్ను మ్యాక్సిమం ట్రోల్ చేశారు ఎవరు, మీడియా. సోషల్ మీడియా కన్నా ఎక్కువ ఈవెన్ రివ్యూవర్స్ బాగా ఆడుకున్నారు. అంటే టెంప్లేట్ కోన వెంకట్ ఈ బకరా కామెడీలు నుంచి ఎప్పుడు బయటకు వస్తాడో అని నా మీద నాకే జాలేసేది. నేను ఎప్పుడు బయటకు వస్తాను బాబు దీంట్లోంచి. మరి అవి ఆడుతున్నాయి కదా, నేనేం చేయను. నేను వెళ్ళి ఒక ప్రొడ్యూసర్కో, డైరెక్టర్కో, హీరోకి కూడా ఒక కొత్త కథ ఇప్పుడు చెప్తానండి. ఒక పెద్ద హీరోకి వెళ్ళి చెప్పా, ఆ పేరు వద్దు, ఓకే, ఎక్స్ట్రాడనరీ అందరికి అద్దరి మీద పోనా ఫంటాస్టిక్, కానీ దూకుడులాగా అలాగా అంటే మళ్ళీ అదే బకరా కామెడీ కావాలి అంటే నీ ఉద్దేశం బ్రదర్ అదే కదా. అంటే హీరో ఆ ఇంటికి వెళ్ళి విలన్ ఇంటికి వెళ్ళి ఆ డ్రామా ఎగ్జాక్ట్లీ అలాగేం లేదా ఏమో మళ్ళీ అదే అడుగుతున్నాడు మనల్ని. వీళ్ళేమో ఆడు దొబ్బుతున్నారు రివ్యూవర్స్. ఇక ఆ ఫ్రస్ట్రేషన్ ఇంకా పీక్కి వెళ్ళిపోయింది. పండగ చేసుకో అన్న సినిమా నాకు తెలిసి ఈ సిరీస్లో నేను రాసిన ఫిలిం సిరీస్లో ఐ థింక్ అది లాస్ట్ అనుకుంటా. ఆ తర్వాత రాయకూడదని ఫిక్స్ అయ్యా. అది కూడా ఆడేసింది పండగ చేసుకో. అప్పుడు నేను సక్సెస్ మీట్లో అన్నా. అప్పుడు రివ్యూలు కూడా ఎక్కి తొక్కి మొత్తం జ్యూస్ తీశారు నాది రివ్యూవర్స్ అందరూ. ఈ టెంప్లెట్ నుంచి అంటే ఇండస్ట్రీని నేను సర్వనాశనం చేస్తున్నాను, భ్రష్టు పట్టిస్తున్నాను ఈ బకరా కామెడీలతోటి. బ్రహ్మానంద మీరు నమ్ముతారా? నేను అంటే మీరు ఉన్నారని నేను చెప్పడం లేదు, లేరని చెప్పట్లేదు.
నాకు మొన్న ఎందుకో డౌన్ అనిపించి నేను రెడీ ఫిల్మ్ పెట్టాను సార్. అంటే యూట్యూబ్లో స్పెషల్గా ఓన్లీ కామెడీ సీన్స్ పెట్టి హాఫ్ అన్ అవర్ పెడతారు కదా, నేను ఒక హాఫ్ అన్ అవర్ కింద పడి ఏడ్చి నవ్వాను. మీరు చేశారో అది వచ్చిందో ఆ మ్యాజిక్ జరిగిందో తెలియదు కానీ ఇట్ హ్యాపెన్స్. అది అనుకోకుండా మనము అది అనుకొని చేసిందే, అనుకోకుండా జరగదు. ఈ రివ్యూస్ చేశారనో ఏదో చేశారనో మీరు ఏదైతే ఆపారో నాకు తెలియదు కానీ ఆ తర్వాత మీరు గీతాంజలి తీశారు. ఇట్స్ ఎ డిఫరెంట్ కామెడీ, అది పక్కన పెడితే ఇంక దాని నుంచి మార్చుకున్నాను. నేను చెప్తానంటే సేమ్ థింగ్. నేను ఇంకా ఫ్రస్ట్రేషన్, ఇదేమో ఆడుతున్నాయి, వీళ్ళేమో మనల్ని ఎక్కి తొక్కుతున్నారు, మనల్ని రివ్యూయర్స్ అని పండగ చేసుకో సక్సెస్ మీట్, పెద్ద కలెక్షన్స్. నేను ఒక రివ్యూ తీసా సక్సెస్ మీట్లో, ఆ స్పీచ్ ఉంటే యూట్యూబ్లో వేసుకుని చూసుకోండి. అన్నాడు మేము ఏమో దీంట్లోంచి మళ్ళీ రొటీన్గా కోనాంకట్ట మళ్ళీ రొటీన్గా అవే బకరా కామెడీలు, అవే పంచులు, అవే ఇది రాశాడు, అది ఇది అని రాశారు అందరూ. కరెక్టే, నేను కూడా ఇప్పుడు బయటపడదాం అనుకున్నాను. సరే ఇదే లాస్ట్ అనుకొని మళ్ళీ రొటీన్గానే అదే రాశా. రొటీన్గా మళ్ళీ ఆడియన్ పడి నవ్వారు. రొటీన్గా మళ్ళీ ఆ కలెక్షన్స్ వర్షం కురిసింది. రొటీన్గా మళ్ళీ బ్లాక్ బస్టర్ అయ్యింది. మళ్ళీ రొటీన్గా సినిమా హిట్ అయింది. తర్వాత సక్సెస్ మీట్లో నేను మాట్లాడిన స్పీచ్, నేను మాట్లాడిన స్పీచ్ ఇదే మాట్లాడా. రొటీన్గా రాశారన్నారు మీరు, కరెక్టే, రొటీన్గానే రాశాను. ఆడియన్స్ కూడా రొటీన్గానే మళ్ళీ నవ్వారు, రొటీన్గానే మళ్ళీ కలెక్షన్లు వచ్చాయి, రొటీన్గానే మళ్ళీ హిట్ అయింది. ఇప్పుడు ఈ రొటీను మంచిదా చెడ్డదా చెప్పండి? రొటీన్గా నవ్వుతున్నారు మరి వాళ్ళు, నేను మళ్ళీ రొటీన్గా అదే రాస్తున్నాను. మీరు దయచేసి మీరు ఇంకొకసారి నాకు బుద్ధి వచ్చేలా ఫ్లాప్ చేయండి, నేను రాయడం మానేస్తా. ఈ బకరా కామెడీలు నాకు బోరు కొట్టింది. ఒక్కటి ఫ్లాప్ అయితే నెక్స్ట్ ఏ ప్రొడ్యూసరు ఏ హీరో మళ్ళీ నన్ను అడగడు. ఇప్పుడు ప్రాబ్లం ఉంటుంది కదా సార్, ఇప్పుడు ఒక హిట్ ఫామ్లో వెళ్తే మళ్ళీ వెంటనే అదే కావాలంటారు సార్. దూకుడు లాంటి కథ ఏం లేదా సార్, లేదంటే రెడీ లాంటి కథ ఏం లేదా సార్, నిన్నుకోరు హిట్ అయితే నిన్నుకోరు లాంటి కథ ఏం లేదు సార్. నెక్స్ట్ ఏ ప్రొడ్యూసర్ దగ్గరికి వెళ్ళినా, ఏ డైరెక్టర్ దగ్గరికి వెళ్ళినా కొన దూకుడు లాంటి స్టోరీ ఏదైనా ఉంటే చెప్పు, లేకపోతే మళ్ళీ గీతాంజలి లాంటి స్టోరీ ఏదైనా ఉంటే చెప్పు. మళ్ళీ అంటే నువ్వు అదే కోరుకుంటున్నావు అన్నమాట. అంటే ఆల్రెడీ చూసేశారు కదా ఒక ఫార్ములా అనేది, అయినా వాళ్ళు అదే కోరుకుంటున్నారు. మరి అవే ఆడుతున్నాయిగా, అదే ఫార్ములాగా ఆడేదిగా, మళ్ళీ ఆడింది. పండగ చేసుకో మళ్ళీ ఆడింది, పండగ చేసుకో ఆడదనుకున్నాను నేనైతే అనుకున్నాను. అప్పటికే దుబ్బేస్తున్నారు. మళ్ళీ బ్రహ్మానందం, మళ్ళీ కామెడీ మళ్ళీ ఆడదో సర్లే అదే చేద్దాం. ఇంకా ప్రొడ్యూసర్ ఒప్పుకోవట్లేదు. పరుచూరు ప్రసాద్ అని సార్ వద్దు సార్ అంటున్నాడు. మల్లేని గోపి హీరో, బలుపు అతనికి అప్పుడు రాశారు, అంత ముందు సినిమా పెద్ద హిట్. డాన్ సీను అదే బకరా కామెడీ, అది కూడా హౌస్ కామెడీ బకరా కామెడీ. ఇంటికి వస్తాడు సెకండ్ హాఫ్ శ్రీహరి ఇంటికి, రవితేజ, అది కూడా హిట్ రాసింది నేనే. ఎన్ని చేస్తాం ఇంక ఇది ఆడదు, నువ్వు ఫిక్స్ అయిపోయా, ఆడేసింది అది కూడా. ఇంకా నన్ను మీరు దయచేసి నేను ఇది రాయకూడదు అనుకుంటే మీరు ఆఖరికి ఫ్లాప్ చేయండి. పోనీ ప్రొడ్యూసర్లన్నా నన్ను డిమాండ్ చేయడం వాళ్ళు ఆపేస్తారు అని అన్న. ఆఖరికి ఈ ఫార్ములా నుంచి బయటపడాలని నేనే కోరుకున్నా. బయటపడను కూడా, ఎందుకంటే దేర్ ఇస్ అ రీజన్ వన్ షుడ్ నో. ఇండస్ట్రీ అన్నది అవతల వాళ్ళకి ఎంటర్టైన్మెంట్ ఎంత ఇదో కొన్ని కోట్ల పెట్టుబడి కూడా అంతే నిజం. సో రిస్క్ అన్నది అంతే ఉంది. ఆ రోడ్డు మీదకి వచ్చేస్తాడు ప్రొడ్యూసర్ అన్నవాడు. ఎంతోమంది కెరియర్స్, హీరోలది, డైరెక్టర్స్ది, యాక్టర్ కెరియర్స్ ఆర్ అట్ స్టేక్. సో వాడు సేఫ్టీ అది కోరుకుంటాడు. ఓకే, సో వద్దు సార్ మనకి ఎందుకో, మనం అటు నుంచి కొత్త రూట్ ఉంది 50 కిలోమీటర్స్ కలిసి వస్తుంది, వద్దు సార్ ఓఆర్ఆర్లో వెళ్ళిపోదాం హ్యాపీగా సేఫ్గా అంటాడు. వాడికి సేఫ్టీయే కావాలి.
తెలిసిన రూటే బెటర్ కదా మనకి, కొత్త రూట్ ఎందుకు లేండి సార్. సార్ ఇప్పుడు మీరు అనుకోవడం ఓకే, ప్రొడ్యూసర్ కూడా అనుకోవడం ఓకే, బట్ హీరో ఎందుకు సార్ అక్కడే సస్టైన్ అయిపోతున్నారు? ఇప్పుడు కొంత యంగ్స్టర్స్ ఓకే హిట్ కావాలి. టూ టైర్ స్టార్స్ నేను పక్కన పెడితే ఎవరైతే టైర్ 1 స్టార్స్ ఉన్నారో నేను డివైడ్ చేయట్లేదు, జస్ట్ అర్థం కావడం చెప్తున్నా, వాళ్ళు ఇంకా అదే ఫార్ములాలో ఉంటున్నారు సార్. ఇదే కొట్టుకోవడం, అదే నరకడం, అదే చంపడం, ట్విస్ట్లు అవ్వడం, అదే అవ్వడం, అదే ఉంటున్నారు, అదే హిట్ అవుతున్నాయి. నేను యాక్సెప్ట్ చేస్తా, ఆ ఫ్యాన్స్ హిట్ చేస్తున్నారు, కొంతమంది ఆడియన్స్ ని ఫ్లాప్ అవుతున్నాయి, ఫ్లాప్ కూడా అవుతున్నాయి. అవ్వట్లేదా? ఆ నరకడాలు ఇప్పుడు చాలామంది, ఇప్పుడు నేను అందరు హీరోలతో పనిచేశా ఎక్సెప్ట్ ప్రభాస్, అందరు హీరోలతోటి. ఎన్టీఆర్తో అయితే 4 ఫిల్మ్స్ చేశా, ఆల్ 4 హిట్స్, సూపర్ హిట్స్ అయ్యా. సాంబా, తర్వాత అదుర్స్, బాద్షా, జైలవ్ కుశ, 4 ఫిలిమ్స్, 4కు 4 హిట్స్, 3 అయితే బ్లాక్ బస్టర్స్ కదా. సో ఇంతమంది హీరోలతో పనిచేసే కదా, నేనే వాళ్ళ నుంచి వాళ్ళు కొత్తగా చేస్తే బాగుండు, వాళ్ళు కోరుకుంటారు. నేను నిన్ను కోరు లాంటి సినిమా చేస్తే బాగుంటుందా అడుగుతారా సార్? ఇది టైర్ 1 స్టార్స్. ఎస్, నిన్ను కోరు వచ్చిన తర్వాత ఎంతోమంది పెద్ద హీరో, మాస్ హీరోస్, నిన్ను కోరు లాంటి సినిమా నేను చేస్తే బాగుంటుందా? వాళ్ళ పేర్లు వద్దు పాపం. ఓకే, అంటే నీ మీద లేదు దాంట్లో కొంచెం యాక్షన్ ఉంటే మళ్ళీ యాక్షన్ ఉంటే నిన్ను కూడా ఎందుకు అవుద్ది? లేదు, యాక్షన్ లేకుండా అదే ఫీలు, పర్ఫార్మెన్స్ నానిలాగా ఇది చేస్తే బాగుంటుందా? చూడరు అని చెప్పాడు. చూడరా ఎందుకు చూడరు అంతే. నీ ఆడియన్స్ వేరు, నీ ఆడియన్స్ వచ్చే మాస్ ఆడియన్స్, వాళ్ళకి ఆ నరకడాలు, మాస్ డ్యాన్సులు, ఐటమ్ గర్ల్ తోటి డ్యాన్సులు. కానీ కొంతమందికి అవుతుంది కదా సార్, ఏం చేసినా చూసాలంటారు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు కనిపించారు, రీసెంట్గా హిట్ 3 అనుకోండి. నాని ముందు ఫిలిం ఒక సాంప్రదాయబద్ధంగా అంటే సుందరానికి అని ఉంటుంది, హిట్ లాంటి బాగా బ్లడ్ బాతింగ్ ఉంటుంది, కొంచెం ఇట్లా ఆయనకి అన్ని జోనర్లో సెట్ అయిన హీరో కదా. కాదు, నానికి చాలా టైం పట్టింది. నానికి యాక్షన్ తను రకరకాలుగా ట్రై చేశాడు. ఒక సినిమా ఏదో ఉంది చిత్తూరు స్లాంగ్లో, కృష్ణార్జున యుద్ధం, వాళ్ళ డిజాస్టర్. ఎప్పుడు యాక్షన్ అటెంప్ట్ చేసినా నాని ఆడలేదు. బికాజ్ నానిని బాయ్ నెక్స్ట్ డోర్ గాని చూశారు తప్ప లార్జర్ దాన్ లైఫ్ క్యారెక్టర్స్లో నానిని చూడలేకపోయారు. ఓన్లీ బాయ్ నెక్స్ట్ డోర్, మనలో నాని అంటే మనలో ఒకడు, మన పక్కింటోడు, అలాంటి క్యారెక్టర్స్నే నానిలో చూసుకున్నారు. అలాంటి క్యారెక్టర్స్ అలాంటివి అతని సినిమాలన్నీ ఆడాయి. ఎప్పుడైతే లార్జర్ దాన్ లైఫ్ కొడితే 10 మంది గాల్లో ఎగిరారు అలాంటి సినిమాలు చేశాడో దే ఆల్ ఫెయిల్డ్. ఇట్ టుక్ ఎ లాట్ ఆఫ్ టైం. ఎందుకంటే నాని ఏం చేసిన కన్విక్షన్తో చేస్తాడు, తను కన్విన్స్ చేయగలడు. తనకి లోపల ఒక ఐరన్ బాడీ ఉంది, ఒక 6 ప్యాక్ 12 ప్యాక్ ఉంది అని నమ్మించగలడు బాడీ స్టాండ్ తోటి, విత్ దిస్ పెర్ఫార్మెన్స్, బాడీ లాంగ్వేజ్ తోటి. ఆ పెర్ఫార్మెన్స్ తను స్కిల్స్ అతనికి ఉన్నాయి, కానీ ఆడియన్స్ యాక్సెప్ట్ చేయడానికి చాలా టైం పట్టింది. అప్ టు హిట్ 3 అతను ఎంతో కొంత దీనికి కూడా హిట్ 3కి ముందు దసరా, ఎస్, ఆ దసరా అన్నది ఆ జింక్స్ని బ్రేక్ చేసింది. మా సినిమాలో ఆడవు అతని మీద. అక్కడ దసరా కానీ ఏదైనా అయి ఉంటే ఆయన అక్కడే మళ్ళీ ప్రయోగం చేయకపోతుంది కదా, మంచిగా అయిపోయింది. అందుకనే మేము అప్పటికి నిన్ను కోరిలో సార్ ఒక ఫైట్ అన్నా ఉంటే బాగుంటుంది అని దానయ్య గారు నేను ఇద్దరు అనుకొని, ఎందుకంటే హిందీ డబ్బింగ్కి మరి లేకపోతే మన ప్రైజ్ రాదు, హిందీ డబ్బింగ్ రేట్స్ కొంటారు సార్ వాళ్ళు ఖచ్చితంగా ఫైట్ ఉండాలి, లేకపోతే కొనరాళ్ళు. అవునా? ముద్దపప్పు సినిమా కొనరాళ్ళు, ముద్దపప్పు ఆవకాయ మిక్స్ ఓకే, ఓన్లీ ముద్దపప్పు నెయ్యి వద్దు, ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి. అంటే నేను ఒక విషయం చెప్తాను సార్. అయితే నేను ఈ మధ్య బాగా వినడం ఏంటంటే అల్లు అర్జున్ గారి ఫిలిమ్స్ అక్కడ ఫైట్స్ ఆయన ఎక్కువ చేస్తారు కాబట్టి ఆయన యూట్యూబ్ వ్యూస్, రామ్ గారి యూట్యూబ్ వ్యూస్ చాలా ఎక్కువ ఉంటాయి. అంటే ఇదే ఫార్ములా అంటే ఫైట్ల వల్లే. బెల్లంకొండ సాయి శ్రీనివాస్ అతను కూడా హైయెస్ట్ ఉంటాయి. అతనికి ఒకప్పుడు నాకు తెలిసి 1-2 ఇయర్స్ బ్యాక్ కూడా
హైయెస్ట్ రేట్ ఇప్పుడు ఎంతో తెలియదు నాకు. హిందీ డబ్బింగ్ రైట్స్ 12 crores కొనేవారు. 12 crores బికాస్ ఫైట్స్ లేకపోతే అసలు మాకు వద్దు అంటారు వాళ్ళు హిందీ డబ్బింగ్కి. వాళ్ళు మన సెట్ మ్యాక్స్ వీటన్నిటిలో వేసుకుంటారు కదా హిందీ డబ్బింగ్. తెలుగు సినిమాలు డబ్ చేసినవి హిందీలో సెట్ మ్యాక్స్లో వేస్తారు. అలాగే జీవి ఇంకోటి ఏదో హిందీ ఛానల్స్, చాలా ఛానల్స్ హిందీ వర్షన్స్ అవి వీళ్ళందరూ బాగా చూస్తారు, నార్త్ ఇండియన్ ఆడియన్స్. ఓకే, దానికోసమని హిందీ రేట్స్ కొనుక్కోవాలంటే ఎంతో 2-3 అన్నా ఉండాలి కనీసం. 2-3 ఏం చేయాలి ఇప్పుడు? నాని ఇలా అంటున్నారు, వద్దు సార్ ఈ కథకి పెద్ద సెట్ అవ్వదు సార్. నాని చాలా జెన్యూన్ ఒక ఆడియన్గా చూస్తాడు, ఒక జెన్యూన్ యాక్టర్. ఈ సబ్జెక్టులు ఫిట్ అవ్వదు యాక్షన్ అదే పెడితే ఓకేనా నీకు? ఓకే సార్ మీ ఇష్టం అంటే అప్పుడు నేను అప్పటికప్పుడు నేను శివానిర్వాణ కూర్చొని డిజైన్ చేసి ఆ పోర్ట్లో ఏంటో వచ్చిన ఫైట్ పెట్టాం. ఆ పోర్ట్లో ఒకటే అమ్మాయిని ఏడిపిస్తూ ఒక రెగ్యులర్ టెంప్లెటే, బట్ ఒక చిన్న ఫైట్, ఓ 2 minutes కూడా ఉండదు ఫైట్. 2 minutes దబ్ కొట్టి చిన్న ఇది ఓన్లీ ఫర్ హిందీ డబ్బింగ్ దీనికోసమే. ఇప్పుడు వాళ్ళు కూడా గుర్తుంచుకొని రాయాలి. దాన్ని కూడా పాపం యాక్సెప్ట్ చేశాడు నాని, బట్ కన్విన్సింగ్గా చేశాడు. తను కన్విన్సింగ్గా చేస్తాడు. అలా స్లోగా దసరా అన్నది తను ఒక మాస్ ఇమేజ్ని పట్టుకొచ్చింది. బికాజ్ ఆ లుక్ వల్ల అవ్వచ్చు, పెర్ఫార్మెన్స్తో అవ్వచ్చు, ఎంటైర్ ఆ వరల్డ్ క్రియేట్ చేసిన వరల్డ్ అయితే ఉందో ఆ డైరెక్టర్ శ్రీకాంత్ వదిల, దానివల్ల ఇప్పుడు ఇంత పెద్ద హిట్ ఏంటంటే కారణం తను స్లో. ఇప్పటికీ ఎస్ నాని యాక్షన్ చేసి 100 మందిని చంపినా, నరికినా, కొట్టినా మేము చూస్తాం రా సినిమాని. ఇన్ని ఇయర్స్ పట్టింది. సో ఇప్పుడు మీరు ఏమైనా వెళ్ళినప్పుడు సినిమా ముందు హిట్ అయ్యి ఉంటే ఖచ్చితంగా పెద్ద స్టార్ అయినా ఆ టైప్ నేను చేస్తే బాగోదా అని అడిగిన వాళ్ళు ఉంటారు. వాళ్ళు కూడా బోర్ కొడతారు కదా, ఎంతసేపు యాక్షన్, ఇది మనకు కూడా సెన్సిబుల్ సినిమా చేద్దాం. కానీ పాపం తీసుకోవడానికి వాళ్ళకి కూడా రిస్క్ అనిపిస్తుంది కదా సార్. ప్రొడ్యూసర్లు ఒప్పుకోరు, పైగా డైరెక్టర్ అసలు ఒప్పుడు సార్ మిమ్మల్ని పెట్టుకుందే యాక్షన్ కోసం. ఇప్పుడు ఒక రామ్ చరణ్ ఎన్టీఆర్ను పెట్టుకొని వాళ్ళు నిన్నుకోరు లాంటి ఆ సినిమాలు తెలియదు కదా. ఇప్పుడు రంగస్థలం లాంటి సెన్సిబుల్ సినిమా తీసిన, వెరీ సెన్సిబుల్ ఫర్ రామ్ చరణ్కి, ఒక మగధీర లాంటి ఒక 100 men ఫైట్ తోటి ఓచకోత కోసిన రామ్ చరణ్ పెట్టుకొని ఒక సామాన్యుడి క్యారెక్టర్ చిట్టిబాబు, ఒక చెవుడు ఉన్న ఒక విలేజరు, చెవిటోడు అన్న క్యారెక్టర్ రాయాలంటే ఎంత ధైర్యం ఉండాలి. అది కూడా మాస్ క్యారెక్టరే కదా, అదే మాసే, బట్ ఎంత సెన్సిబుల్గా ఉంటుంది అంతవరకు ఓకే. ఆ మాస్ని మిస్ అవ్వకుండా చేంజింగ్ ది సెన్సిబిలిటీస్, ఒక కీపింగ్ హిమ్ ఆన్ గ్రౌండెడ్ క్యారెక్టర్ చిట్టిబాబు చేయడం అన్నది ఈజ్ అ వెరీ కమెండబుల్ జాబ్ బై సుకుమార్. సో అటువంటి సెన్సిబుల్ సినిమాలు చేసినప్పుడే అటు ఫ్యామిలీస్లోనూ క్లాస్ ఆడియన్స్లో కూడా బతికుంటాడు హీరో అన్నవాడు. అది చాలా ఇంపార్టెంట్. అన్ని 360 degrees కవర్ చేసుకుని ఉంటే ఆల్రౌండర్ అయి ఉండాలి, లైక్ మెగాస్టార్. అతని సినిమా అంటే మన బామ్మలో ఎట్నానమ్మలో కూడా అరే చిరంజీవి సినిమా వచ్చిందంటారా తీసుకెళ్ళరా అంటారు. ఎందుకంటే వాళ్ళు ఇష్టపడతారు. చిన్న పిల్లలు కూడా వేర్ ఈజ్ ద పార్టీ బస్సు, వేర్ ఈజ్ ద పార్టీ వాళ్ళు వెళ్తారు. లేడీస్ ఫ్యామిలీస్, వైఫ్ అండ్ హస్బెండ్ విత్ కిడ్స్ని వేసుకొని వాళ్ళ అత్తగారిని మామగారిని వేసుకుని వెళ్తారు. అంటే ఆల్రౌండర్ మెగాస్టార్. దానికి చాలా అంటే అటు మాస్, ఊర్ర మాస్. వాడు కోటర్ వేసుకొని అటు సినిమాకి వెళ్ళాలి. మారుమూల దీంట్లో వాడు వస్తాడు. ఆ స్టేజ్ రావాలంటే దానికి చాలా ఇది ఉండాలి, ఆమె కృషి. అందరు ఇలాగా ఇప్పుడు నిన్నుకోరులతోటి ఒక సెక్షన్ ఆఫ్ ఆడియన్స్ సంపాదించి, దసరా అనే సినిమాతో ఇంకో సెక్షన్ ఆఫ్ ఆడియన్స్ సంపాదించి, అంటే సుందరానికి ఇలాంటి కొన్ని ఇంకో సెక్షన్ ఆఫ్ ఆడియన్స్ సంపాదించి,
ఇలా పోగు చేసుకుంటూ ఫైనల్గా ఒక 360 degreesలో అన్ని సెక్షన్స్ ఆడియన్స్ వస్తారు నాని సినిమా అంటే అన్నది లైక్ చిరంజీవి గారి లాగా. దానికి చాలా ఇది కావాలి, ఇయర్స్ ఆఫ్ హార్డ్ వర్క్, యాక్సెప్టెన్స్, అది డిఫరెంట్ జోన్. నేను ఈ మధ్య బాగా రీల్స్ చూస్తున్నాను సార్ ఓన్లీ చిరంజీవి గారి గురించి. ఫ్లాప్ అయినా పర్లేదు, స్వయం కృషి, ఆపద్బాంధవులు లాంటి సినిమాలు తీయండి అని చెప్పేసి చాలా మీమ్స్ చేస్తున్నారు. అవును, ఆయనకి ఉంది అది, ఆయనకి ఉంది. ఎందుకంటే నేను ఆయనతోటి చాలా అవర్స్ టుగెదర్ నేను రెగ్యులర్గా స్పెండ్ చేస్తాను ఈ మధ్యన. ఆయన మనసులో అదే ఉంది. సెన్సిబుల్, ఎంతసేపు ఫ్లాష్ బ్యాక్లు కట్ చేస్తే వీడు ఫ్లాష్ బ్యాక్లు ఇచ్చారు. వద్దు వెంకట్, నా వల్ల కాదు. నేను ఒక నార్మల్ ఇదిగా నేను ఎందుకు చేయలేను? నేను ఎప్పుడు చేయకపోతే ఎప్పుడు చేస్తా? ఇంకా హార్ట్ఫుల్గా ఒక ఆడియన్గా ఒక 2-3 సినిమాలు బాగున్నాయి ఆయన ఇప్పుడు వచ్చిన వాల్తేరు వేరే కానివ్వండి, గాడ్ ఫాదర్ కానివ్వండి, ఓకే. బట్ ఎక్కడో దగ్గర చిరంజీవి గారిది సెన్స్ మిస్ అవుతుంది అనే వాళ్ళకి ఏం చెప్తారు సార్? అంటే ఆయన రేంజ్ ఆఫ్ హిట్స్, వాల్తేరు వీరయ్య అన్నది పెద్ద హిట్, సాటిస్ఫైడ్ పీపుల్. గాడ్ ఫాదర్ ఓకే, డిగ్నిఫైడ్ చేశాడు ఈవిడ. ఇలాంటి స్వయం కృషి, ఈ కైండ్ ఆఫ్ ఆడియన్స్ డిగ్నిఫైడ్గా ఎక్కువ అతి కామెడీ అవి. చిరంజీవి అంటే ఏంటి? చిరంజీవి అంటే ఒక డ్యాన్స్, చిరంజీవి అంటే ఒక కామెడీ, ఎంటర్టైనర్. చిన్నపిల్ల కూడా నవ్వించగలడు. ఇప్పుడు అందులో ఏంటది, శంకరదాద కాదు, ఈవెన్ వాల్తేరు వీరయ్యలో మేము డైరెక్టర్ కూడా చెప్పలేదు, జంకలో అక్కడ జారమిఠాయా అనకుండా లుంగి వేసుకొని అది ఆయనంతటా ఆయన చేసుకుంటే వెళ్తే బొల్లో దగ్గర థియేటర్లో జంకలో అక్కడ జారమిఠాయని అలాంటివి చిన్న వేసుకుంటా. ఈ నోస్ చిన్నపిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు ఎలా క్యాప్చర్ చేయాలి వాళ్ళని, వాళ్ళు ఎలా మెప్పించాలో తెలిసిన ఒక యాక్టర్, వెరీ క్లవర్ యాక్టర్ చిరంజీవి గారు. సో అది చిరంజీవి అంటేనే డ్యాన్స్, చిరంజీవి అంటేనే ఫైట్, చిరంజీవి అంటేనే కామెడీ. ఈ మూడు లేకపోతే చిరంజీవి కాదు అతను అని ఆడియన్స్ ఫిక్స్ అయ్యాడు. కానీ ఆయనకు కూడా అలా చేయాలని లేదు, కొత్తగా చేయాలన్నా తప్పట్లేదు. ఉంది, ఆయనకు ఉంది. ఆయన 100 సార్లు చెప్తే ఇప్పుడే మీరు నా చేత కొత్త సినిమా చేయిస్తారు, నాకు బోర్ కొట్టేసింది వెంకట్ టీవీ. ఆయనకు ఉంది. హీ వాంట్స్ టు బ్రేక్ ద క్లీషే, బ్రేక్ ద రొటీన్, డూ సంథింగ్ అవుట్ ఆఫ్ ద బాక్స్. మేమేంటానంటే, నేను ఒకరోజు అన్నా కూడా ఆయనతో, మనం అవుట్ ఆఫ్ ద బాక్స్ సినిమాలు చేయకూడదు అన్నయ్య, బాక్స్ ఆఫీస్ సినిమాలు చేయాలి. ఏమో తెలియదు, ఇప్పుడు మీరే చెప్తున్నారు స్వయం కృషి లాంటి సినిమాలు, ఇలాంటి సినిమాలు ఎంత ఆత్మ సంతృప్తినిచ్చాయి యాజ్ అన్ యాక్టర్గా. బట్ బాక్స్ ఆఫీస్ దగ్గర ఏమయ్యాయి సార్? అవును సార్, కానీ డికేడ్కి ఒకటైనా ఫ్లాప్ అయినా పర్లేదు సార్, ఆడియన్స్కి కొంచెం సాటిస్ఫై అయిన సినిమాలు ఒక్కటి రావాలి కదా. ఓకే, ఆడియన్స్కి ఇప్పుడు ఆయన కూడా చేయాలని చెప్తున్నావు కదా. ఇప్పుడు ఆడియన్స్ ఇప్పుడు బడ్జెట్స్ పెరిగిపోయాయి. ఒక మూవీ అంటే ఒకప్పుడు 38 డేస్లో అడవరాముడు తీశారు. 38 days. ఎన్ని యాక్షన్లు ఉంటాయి, ఎన్ని సాంగ్స్ ఉంటాయి, 6 పాటలు ఉంటాయి, ఎన్ని ఫైట్స్ ఉంటాయి, ఎన్ని లొకేషన్. అడవిరాముడు 38 days. అంతెందుకు చిరంజీవి గారు సినిమాలు తీసుకోండి ముందు, గారాణమ్మగుడు, ఇవన్నీ సినిమాలు 40 days, 36 days. ఇంతే. ఇప్పుడు 150 days, 170 days అంటే కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్ అంతా చాలా ఎక్కువ. సో ఇప్పుడు స్వయం కృషి లాంటి సినిమాలు, ఒక సెన్సిబుల్ సినిమాలు ఆయన ఎరగదీసి పక్కన పెడతాడండి పెర్ఫార్మెన్స్ తోటి. అలాంటివి అంత బడ్జెట్లోనే తీసి అలాంటి డైరెక్టర్ని, సెన్సిబిలిటీస్, ఒక శివ నిర్మాణ లాంటి ఒక డైరెక్టర్ని పెట్టుకుని, ఎమోషన్ ఎక్కువ నమ్మే డైరెక్టర్ శివ నిర్మాణ లాంటి డైరెక్టర్, సెన్సిబుల్ డైరెక్టర్స్, అలాంటి వాళ్ళు పెట్టుకుని తక్కువ బడ్జెట్లు తీసి ఫోన్ రిలీజ్ చేసి చిరంజీవి ఓన్లీ మల్టీప్లెక్స్ల వరకు అవుతుంది. ఇట్ ఎవర్ అండ్ నో ప్రాబ్లం. మాస్ ఆడియన్స్కి వాళ్ళకి ఇది ఏంట్రా చిరంజీవి ఫైట్ చేయలేదు, ఇది ఏంట్రా చిరంజీవి ఐటమ్ సాంగ్. మీరు చెప్పింది నేను ఆల్రెడీ ప్రూవ్ చెప్తాను సార్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ కమల్ హాసన్ గారు ఉన్నారు కదా సార్, ఒక దశ వరకు ఆయన ఎక్స్పెరిమెంట్లు చేసుకుంటూనే వెళ్ళారు, యాక్టర్గానే నచ్చింది. ఎప్పుడైతే ఆయన విక్రమ్ అని సినిమా తీశారో, ఒక మాస్ ఫిల్మ్,
అంటే మాస్ ఫిల్మ్ అంటే ఐటమ్ సాంగ్ ఉంటేనే కాదు, ఫైట్స్ గురించి చెప్తున్నా. కరెక్ట్. ఐటమ్ సాంగ్ లేదంటే జోక్స్ ఉంటేనే మాస్ ఫిల్మ్ కాదు. ఏదైతే మాస్ ఫిల్మ్ విక్రమ్ లాంటి ఫైట్ సీన్ ఉందో అప్పుడు మాత్రమే ఆయన మళ్ళీ కంబ్యాక్ ఇచ్చి సూపర్ స్టార్లు చూసారు సార్. ఈవెన్ ఆయన కూడా అదే చెప్పారు, నేను ఇన్ని ఫిల్మ్స్ చేసినా ఆడియన్స్ నాకు ఇది లేదు, మళ్ళీ విక్రమ్తో నేను కంబ్యాక్ వచ్చాను లైఫ్లో అన్నారు. కరెక్ట్. అదే అంటున్నాను, ఎప్పుడు సూపర్ స్టార్ అంటే ఏంటి అర్థం? ఒక స్టార్కి సూపర్ స్టార్కి యాక్టర్కి తేడా ఏంటంటే, సూపర్ స్టార్ అంటే ఏంటంటే ఆల్ సెక్షన్స్ ఆఫ్ ఆడియన్స్ వా వాళ్ళు ఎగబడితే అతని సినిమా రిలీజ్ రోజు ఆల్ సెక్షన్స్, చిన్నపిల్లలతో సహా, డాడీ నన్ను ఆ సినిమా తీసుకెళ్ళి డాడీ అని ఇంట్లో మన డాటర్ మన ఫోర్స్ చేసి ఫాదర్ని, పేరెంట్స్ని, గ్రాండ్ పేరెంట్స్ వీళ్ళంటే అది సూపర్ స్టార్ కింద లెక్క. రజనీకాంత్ చిన్నపిల్లలతో సహా ఎగరబడతారు. ఆ మ్యారథాన్స్ అవ్వచ్చు, ఇంకోటి అవ్వచ్చు, ఎంటర్టైనింగ్ హీరోయిజం. వాళ్ళు సూపర్ స్టార్స్. చిన్నపిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ దగ్గర వరకు చూసేవాళ్ళు. ఓకే, ఓన్లీ ఒక సెక్షన్ ఆఫ్ ఆడియన్స్ మాత్రం ఇష్టపడితే వాళ్ళు స్టార్స్. ఆ సెక్షన్కి వాళ్ళు స్టార్స్. అన్ని సెక్షన్స్కి ఎగబడితే సూపర్ స్టార్స్, అంతే తేడా. సూపర్ సార్, థ్యాంక్ యూ సో మచ్. చాలా విషయాలు షేర్ చేసుకున్నారు. ఏంటి నెక్స్ట్ ఏంటి, ఏమేమి రాబోతుందో ఒకసారి లాస్ట్గా చెప్పేస్తే ఫైనల్గా. ఇప్పుడు ఒకటి హిందీలో ఒక పెద్ద ప్రాజెక్టు. ఓకే. ఇక కామెడీలో పీక్స్ చూపించబోతున్నాం. అనీస్ బాజ్మీ కూడా మంచి కామెడీ డైరెక్టరు. ఓకే. మొన్న వచ్చి బూల్ బులయ్యా 3 అని ఓకే. ఆయన నెక్స్ట్ ఫిలిం నేను రాస్తున్నా. ఓకే, నైస్. వరుణ్ ధవన్, అర్జున్ కపూర్, దల్జీత్ దోసాంజీ అని 3 హీరోలు, 9 హీరోయిన్స్. 9 హీరోయిన్స్, 3 హీరోలు. సార్ ఇప్పుడు నాకు ఇప్పుడు చెప్పారు కాబట్టి ఇక్కడ చిన్న పాస్ సార్, ఐ విల్ టేక్ ఇట్. కొంచెం మనదంటే ఫ్యామిలీ కామెడీ ఉంటుంది. ఇప్పుడు మీరు తెలుగులో ఏమైతే తీసారో అన్ని ఫిల్మ్స్ ఫ్యామిలీ కామెడీ. కొంచెం హిందీ వెర్షన్కి వెళ్ళేసరికి అడల్టరేట్ కామెడీ ఉంటుంది. మీరు అబ్జర్వ్ చేస్తుంటే మరి ఇప్పుడు దాన్ని ఎలా బ్యాలెన్స్? అస్సలు లేదు, ఇది కంప్లీట్ ఫ్యామిలీ, చిన్నపిల్లల కామెడీ. ఇది కంప్లీట్గా ఇది ఏంటంటే 2008లో ఆయన నో ఎంట్రీ అనే సినిమా వచ్చింది. ఓకే. ఓకే. నో ఎంట్రీ మన దగ్గర పెళ్ళాం ఊరెళ్తే తీశారు. ఓకే. దాని రీమేకే నో ఎంట్రీ. పెద్ద హిట్, బ్లాక్ బస్టర్. ఓకే. సల్మాన్ ఖాను, అనిల్ కపూర్, ఫర్దీన్ ఖాన్ 3 హీరోలు. ఓకే. 2008లో రిలీజ్ అయింది. బ్లాక్ బస్టర్. బోని కపూర్ ఆయనే ప్రొడ్యూసర్. ఓకే. అనీస్ బాజ్మీ డైరెక్టరు. ఓకే. నో ఎంట్రీ. అదే పెళ్ళాం ఊరెళ్తే. వీటన్నిటికీ ఒరిజినల్ వచ్చే చార్లీ చాప్లిన్ అండి. ఫస్ట్ తమిళ్లో వచ్చింది, ఓకే. పెద్ద హిట్ అయింది. చార్లీ చాప్లిన్ సినిమా పేరు. ఓకే. 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 దాన్ని తెలుగులో తీశారు పెళ్ళాం ఊరెళ్తే అని. ఇది పెద్ద హిట్. శ్రీకాంత్ గారిది. అవును. ఇదే హిందీలో తీశారు నో ఎంట్రీ అని. ఇంకా పెద్ద హిట్ అయింది అది హిందీలో. దాని సీక్వెల్ ఇప్పుడు నేను రాస్తుంది. ఓకే. ఓకే. ఆఫ్టర్ 17 years దాని సీక్వెల్ చేస్తున్నాం. దాన్ని నో ఎంట్రీ మే ఎంట్రీ. నో ఎంట్రీలో ఎంట్రీ అని పేరు. ఓకే, నైస్. ఓకే, మళ్ళీ అదే అయితే ఇప్పుడున్న జనరేషన్ హీరోలు తీసుకుందామని ఆ 3 హీరోల బదులు సల్మాన్ ఖాన్, అనిల్ కపూర్, ఫర్దీన్ ఖాన్ బదులు వరుణ్ ధవన్, అర్జున్ కపూర్, దల్జీత్ దోసాంజీ. ఓకే. దల్జీత్ అంటే అతను వరల్డ్లో అమెరికాలో స్టేడియంస్ ఫుల్ అయిపోతాయి అతను షో పెడితే. ఓకే. ఓకే. టికెట్లు దొరకవు. స్టేడియంస్ మన లాల్ బహదూర్ స్టేడియం కన్నా 3 times బిగ్ స్టేడియం కాలిఫోర్నియా లాస్ ఏంజలీస్లో అతను షో పెడితే. ఈజ్ యాక్చువల్ పంజాబీ సింగర్, పాప్ సింగర్, అంత పెద్ద సింగర్ అతను. ఓకే. ఈ 3 హీరోలు, 9 హీరోయిన్స్ తోటి నేను ఒక స్క్రిప్ట్ రాస్తాను. అయిపోయింది. నెక్స్ట్ మంత్ షూటింగ్. ఓకే. అనీస్ బాజ్మీ డైరెక్టరు, బోని కపూర్ గారు ప్రొడ్యూసరు. అది ఒకటి షూటింగ్ వెళ్ళబోతుంది. అలాగే బాబీ మళ్ళీ చిరంజీవి వాళ్ళతో వేరే కాంబినేషన్ మళ్ళీ వస్తుంది ఇప్పుడు. దానికి మళ్ళీ స్క్రీన్ ప్లే చేయబోతున్నాను. అది కూడా దిస్ ఇయర్. అంటే లైన్ చెప్పద్దండి కానీ ఏంటి జోనర్ ఏంటి ఏం చెప్తారా? జోనర్ అంటే ఈసారి ఇదే చిరంజీవి గారి సినిమా అని ఇష్టపడే ఆడియన్స్ని డిసప్పాయింట్ చేయకుండా అట్ ద సేమ్ టైం ఆయన కోరుకుని ఆయన తప్పిస్తున్న ఒక కొత్తదనం, నా వల్ల చేసింది ఏంటంటే నాకే బోరు కొట్టేసింది అని ఆయనలో ఒక తపన ఉంది. ఒక నాతో ఏదన్నా కొత్తగా
నేను చేయాలి, చేయించండి బాబు మీరు, అది కూడా సాటిస్ఫై చేస్తూ ఓకే. ఇలాంటి ఫ్లాష్ బ్యాక్లు కట్ చేస్తే ఈ భాషా ఫార్ములా నుంచి బయటకు వచ్చి, ఓకే. బట్ అట్ ద సేమ్ టైం చిరంజీవి గారు ఆడియన్స్ని డిసప్పాయింట్ చేయకుండా, ఫ్యాన్స్ని డిసప్పాయింట్ చేయకుండా, వాల్తేరు వీరయ్య ఎంత పెద్ద హిట్ అయిందో ఆ ఆడియన్స్ని డిసప్పాయింట్ చేయకుండా ఒకటి చేస్తాను, అదొకటి. అలాగే శ్రీ విష్ణు హీరోగా నేను ఒకటి రాస్తూ, క్రియేటివ్ ప్రొడ్యూసర్గా ప్రొడ్యూస్ చేస్తూ ఓకే. కోనా ఫిల్మ్ కార్పొరేషన్లో అదొకటి అండర్ ప్రొడక్షన్లో ఉంది, షూటింగ్ జరుగుతుంది, 15 days అయిపోయింది. ఓకే. అదే ఒకటి యూనిక్ కాన్సెప్ట్. ఇప్పుడు శ్రీ విష్ణు గురించి ఒక్కసారి మాట్లాడాలి సార్. కొంచెం మీరు ఆయన్ని ఏ జోనర్లో పెట్టగలరు ఒక ఆడియన్ పాయింట్ ఆఫ్ శ్రీ విష్ణు నాకు హీఈస్ వన్ మోర్ వర్షన్, ఆర్ ఐ వుడ్ సే హీఈస్ మోడిఫైడ్ వర్షన్ అంటావా, అప్గ్రేడెడ్ వర్షన్ అంటావా, లేకపోతే యంగర్ వర్షన్, ప్రజెంట్ డే వర్షన్ ఆఫ్ రవితేజ. రవితేజ బిగినింగ్ డేస్లో ఇడియట్, అమ్మా నాన్న తమ్ముడమ్మ, వెంకీ, ఆ సినిమాలు అంటే 20 years బ్యాక్, 25 years బ్యాక్ వచ్చిన రవితేజ ఇప్పుడు శ్రీ విష్ణు. ఓకే. అది అంటే ఆ స్పేస్ అంటే రవితేజ్ తోటి అవి చూసేశారు, ఇంక పీక్స్ తీసుకెళ్ళిపోయాడు కామెడీ ఏమిటి ఆ టైమింగ్లో. ఇప్పుడు తను మళ్ళీ స్టార్ట్ చేశాడు, తను స్టార్ట్ చేసి అది పట్టుకున్నాడు. అదే అతని మీద కూడా చూస్తున్నారు శ్రీ విష్ణు. సో ఫర్ మీ, సో ఐ కెన్ సీ హిస్ ఫ్యూచర్. ఆ స్లాట్లో అతను క్లియర్గా అతను వెళ్తున్నాడు యాజ్ అన్ ఎంటర్టైనర్గా. ఓకే. మాస్ ఎంటర్టైనర్ కాదు, బిగినింగ్ స్టేజ్లో రవితేజ అని అందుకునే వెంకీ ఆ స్టేజ్లో ఎంటర్టైనర్గా. ఆ తర్వాత మాస్ మహారాజా టైటిల్ రావడానికి రవితేజ్కి ఆ తర్వాత వచ్చింది. ఫైట్స్ ఇవన్నీ ఉన్న తర్వాత వచ్చింది. అది కాదు చెప్పేది, ఆ బిగినింగ్ స్టేజ్ ఆఫ్ రవితేజ్ లాగా ఇప్పుడు శ్రీ విష్ణు బాగా అతని పెర్ఫార్మెన్స్ అని ఇష్టపడుతున్నారు. ఇప్పుడు మీరు రాసే సీన్ అయినా, డైలాగ్ అయినా, రైటింగ్ అయినా, ఏదైనా వాట్ ఎవర్, దేంతో మీరు స్టార్ట్ చేస్తారు? ఒక సినిమా అనుకుంటే, లేదంటే ఒక స్క్రిప్ట్ అనుకుంటే, డైలాగ్తోనా, ఏదైనా వెర్షన్తోనా, ఎలా స్టార్ట్ చేస్తారు? ఏంటి ఎలా స్టార్ట్ చేస్తామంటే ఫస్ట్ ఐడియాతో, ఫస్ట్ ఎనీథింగ్ స్టార్ట్స్ విత్, అంటే మనకు పెన్ పేపర్ మీద పెట్టే ముందు నాకు టీం ఉంటుంది. ఆ టీంతో ఫస్ట్ ఐడియా డిస్కషన్తోనే స్టార్ట్ చేస్తాం. ఎనీథింగ్ స్టార్ట్ విత్ డిస్కషన్. ఆ ఫస్ట్ డే, ఫస్ట్ హాఫ్ అన్ అవర్ 1 hour డిస్కషన్లో దాని పొటెన్షియాలిటీ అర్థమైపోద్ది మాకే. ఇప్పుడు మన లోపల ఏదైనా థాట్ ఉంటే ఆ థాట్ని ఫస్ట్ దాన్ని బయట డిస్కస్ చేయాలి. మనం మాట్లాడుతూ ఉండాలి థాట్ గురించి. మన చుట్టుపక్కల ఫ్రెండ్స్తో అవ్వచ్చు. మాట్లాడుతున్నప్పుడు దాంట్లో పొటెన్షియాలిటీ అర్థమవుతుంది, దాంట్లో మైనస్ కూడా అర్థమవుతుంది, మనకే తెలిసిపోతుంటుంది. అబ్బాయి ఇది బాగాలేదండి, దాన్ని పక్కన పెట్టేస్తాం. సో ఎనీ ఐడియా స్టార్ట్స్ విత్ డిస్కషన్. ఆ డిస్కషన్లోనే ఇది ఒకరోజు మాట్లాడుతూ ఫస్ట్ హాఫ్ అయిపోయింది. ఒక స్టోరీ ఇదే శ్రీ విష్ణుది కథ నాదే. ఒక ఐడియా మొదలుపెట్టి ఇలా వెళ్తే ఎలా ఉంటుంది, ఇలా వెళ్తే ఎలా ఉంటుంది, ఇలా బాగుంది సార్, ఇలా వెళ్తే అని మా అసిస్టెంట్లు కాంట్రిబ్యూట్ చేసి ఇంకోటి ఇలా వెళుతూ అయిపోయింది. ఫస్ట్ హాఫ్ అయిపోయింది. గుడ్ స్టోరీకి ఉన్న క్వాలిటీ అది. అదే మనల్ని ముందుకు తీసుకెళ్ళిపోద్ది. స్టోరీలో దమ్ము ఉంటే, పొటెన్షియాలిటీ ఉంటే, ఐడియాలో అదే మనల్ని తీసుకెళ్ళిపోతుంది ముందుకి. దట్స్ ద పవర్ ఆఫ్ అ గుడ్ స్టోరీ. దాంట్లో పొటెన్షియాలిటీ లేకపోతే హాఫ్ అన్ అవర్ ఆఫ్ డిస్కషన్ అంటే మనకే అర్థమైపోతుంది రూమ్లో, దిస్ ఈజ్ నాట్ వర్త్ పర్సీవింగ్, ఇది పక్కన పెట్టేయడం బెటరు. అలా పక్కన పెట్టేసిన కూడా చాలా ఉంటాయి. ఓహో ఇది ఒక ఐడియా అంటే ఒక షార్ట్ స్టోరీ లాగా, ఒక షార్ట్ ఫిలిం లాగా 10 నిమిషాలు పావుగంట ఎగ్జిట్ చేయి మనం చేస్తుంది అనమాట. బియాండ్ 15 minutes 2 hours 2.5 hours ఆడియన్స్ని ఎంగేజ్ చేయలేవు. ఈ పాయింట్ లాగే సినిమా సెకండ్ హాఫ్కి పోతాయి కదా సార్, అందుకనే పోతాయి. చాలా ఏంటంటే ఐడియా, ఇప్పుడు ప్రొడ్యూసర్కి ఒక హీరోకి ఫస్ట్ ఐడియా చెప్తారు, ఒక పావుగంట 2 నిమిషాలు, ఓ 15 minutes చెప్పగానే అరే భలే ఉందా,
ఎందుకంటే 50 మినిట్స్ చెప్పాడు కాబట్టి దిగిపోతారు. వాళ్ళ టైం ఇన్వెస్ట్ చేస్తారు, డబ్బులు ఇన్వెస్ట్ చేస్తారు. 15 మినిట్స్ చెప్పాడు, అదిరిపోయింది. అది 15 మినిట్స్లోనే స్టార్ట్ మిడ్ ఎండ్ చెప్పేసావు. అంటే దాని పొటెన్షియాలిటీ ఈజ్ ఓన్లీ షార్ట్ ఫిల్మ్ లెంత్. అది దాని 2 అవర్స్ లాగినప్పుడు స్క్రీన్ ప్లే చేసినప్పుడు దాని అసలు రూపం ఏంటో అప్పుడు బయటపడుతుంది. దట్ ఈజ్ వై సెకండ్ హాఫ్లు జారిపోతాయి. అంటే దానికి 2 అవర్స్ హోల్డ్ చేసే కెపాసిటీ లేదనమాట, స్ట్రెంత్ లేదు పాపం దానికి. అది 15 మినిట్సే అది నీ అటెన్షన్ని హోల్డ్ చేయగలదు. దాని స్ట్రెంత్ అంతే పాపం. ఆ కథది 20 మినిట్స్ మ్యాక్సిమం. ఆ 20 మినిట్స్ విని ఎగ్జైట్ అయిపోయి ఓ ప్రొడ్యూసర్ దిగిపోయి, హీరో దిగిపోయి ఆ రంగంలోకి ఆఫీస్ తీసేసి ఇంకా రాయడం మొదలుపెట్టి వాళ్ళు షూటింగ్ వెళ్ళిపోతారు. ఎందుకంటే ఆ 15-20 మినిట్సే గుర్తుంటుంది వాళ్ళకి. బట్ దాని పొటెన్షియాలిటీ 2 అవర్స్ లేదు. మొత్తం స్క్రిప్ట్ రాసుకొని కూడా వెళ్ళేది కొన్ని తక్కువ ఉంటాయి. డైరెక్టర్ దగ్గర కానీ ప్రొడ్యూసర్ దగ్గర కానీ ఒక బౌండెడ్ స్క్రిప్ట్తో వెళ్ళే వాళ్ళు తక్కువ. ఫస్ట్ నేను చెప్పే కదా, ఫస్ట్ ఐడియాతో స్టార్ట్ అవుతుంది. ఐడియా దగ్గర ఎగ్జైట్మెంట్ అయిపోయి వెళ్ళిపోతారు. సరే చూద్దాం, ఈ ఐడియాని మీరు కొంచెం డెవలప్ చేస్తారండి. ఇప్పుడు సీనియర్ యాక్టర్స్ ఉంటారు, లైక్ ఫర్ ఎగ్జాంపుల్ చిరంజీవి గారు. ఆయన దగ్గర ఫస్ట్ చెప్తాం ఐడియా, అదిరిపోయింది అయ్యా, బాగుంది. ఇది నెక్స్ట్ ఫస్ట్ హాఫ్ ఒక హాఫ్ అన్ అవర్, సెకండ్ హాఫ్ ఒక హాఫ్ అన్ అవర్ డెవలప్ చేసుకురండి ఓకే అంటారు ఆయన. బికాజ్ హీ నోస్ ఇది ఒక నాకు 20 మినిట్స్ చెప్పారు, బాగుంది. దీని ఒక గంట సేపు సాగదీస్తే అంతే ఎగ్జైట్మెంట్ ఉంటుందా నాకు, ఈ కథగా పొటెన్షియాలిటీ ఉందో చూద్దాం అంటే మేము కూడా అది దాన్ని ఒక హోంవర్క్లా తీసుకొని ఫస్ట్ హాఫ్ హాఫ్ అన్ అవర్, సెకండ్ హాఫ్ హాఫ్ అన్ అవర్ వెళ్ళి ఆయన చెప్తాం, సూపర్ బాగుందయ్యా, ఇప్పుడు పని చేయండి. ఫస్ట్ హాఫ్ 1 అవర్, సెకండ్ హాఫ్ 1 అవర్ చేయండి. అవునా? ఓకే. ఓన్లీ సీనియర్ యాక్టర్స్కి ఉంటుంది ఆ ఇప్పుడు ఫస్ట్ హాఫ్ 1 అవర్, సెకండ్ హాఫ్ 1 అవర్ చేసేటప్పటికి మాకే అర్థమైపోద్ది, ఆల్మోస్ట్ ఇందులో ఫస్ట్ హాఫ్ వస్తుంది కానీ సెకండ్ హాఫ్ రావట్టు చూసారా, మీకు ఎందులో డిసప్పాయింట్ చేయడం అని నేను చెప్పలేదు. ఇది అంతసేపు ఇది అరగంట ఎగ్జైట్ చేస్తుంది, 2 అవర్స్లో చేయదు అని నాకు ముందే తెలుసు. సరే వద్దాను, ఇది పక్కన పెట్టేద్దాం, ఇంకోటి చెప్తాం. చెప్పండి, ఇప్పుడు చెప్పండి. ఆయన ఫస్టే డిస్కరేజ్ చేయడు పాపం. ఆయన మనంతటా మనమే తెలుసుకోవాలి ఇందులో విషయం లేదు అన్న సంగతి. అలాగా అది ఇట్ కమ్స్ అవుట్ ఆఫ్ ఎక్స్పీరియన్స్. నేను సినిమాలు చేసి 157 ఫిలిమ్స్. అంటే లైక్ నేను వెళ్తారు, హీరో దగ్గర స్టోరీ చెప్తారు, నచ్చుతుంది, లేదంటే ఆ సీన్ మార్చుకున్నామంటారు, లేదంటే ఈ సీన్ మార్చుకున్నామంటారు, నచ్చకపోతే ఆ జోనర్ ఐడియా వైజ్గానే ఆయనకి 10 నిమిషాలు ఎగ్జైట్ చేసింది అంటే ఆయన ముందుకెళ్ళమంటాడు. ఓకే. అరగంట చెప్పమంటారు ఆయన. ఓకే. మళ్ళీ హాఫ్ అన్ అవర్ వస్తాం. ఆయన ఎవరిని డిస్కరేజ్ చేయరు. ఏమో దాంట్లో చేసే కొద్ది ఇంకేది వస్తుందేమో అని ఈయనకు కూడా ఒక ఇది ఉంటుంది, అవతల వాళ్ళకి అవకాశం ఇస్తూనే ఉంటారు. సరే ఇంకొక మళ్ళీ వాళ్ళు హాఫ్ అన్ అవర్తో వెనక్కి వచ్చినప్పుడు ఓకే పాస్ అయ్యారు వీళ్ళు, ఈసారి 1 అవర్తో బ్యాక్ రండి అంటారు. సో ఆయన 1 అవర్తో వచ్చినప్పుడు 2 అవర్స్తో రమ్మంటారు. అప్పుడు తెలిసిపోతాయి 2 అవర్స్తో అదే ఎగ్జైట్మెంట్ అంటే సూపర్ ఎట్ వీఆర్ గోయింగ్ హెడ్ అనౌన్స్మెంట్ చేసుకున్నాడు. అదే బాబా వాళ్ళతో వేరయ్య 2 అవర్స్లో కూడా అదే ఎగ్జైట్మెంట్, అదే ఇది మీరు మెయింటైన్ చేశారయ్యా, బా ఫ్యాంటాస్టిక్, ఓకే వీఆర్ గోయింగ్ హెడ్ విత్ దిస్ ప్రాజెక్ట్. అప్పుడు చెప్తాడు. మహేష్ బాబు గారు ఎలా సార్? ఏంటి ఆయన మహేష్ ఎలా అంటే తను మోర్ దెన్ ద స్టోరీ ఈ బిలీవ్స్ ఇన్ డైరెక్టర్స్. స్టోరీ ఐడియా లెవెల్ బిగినింగ్ ఒక 10-20 మినిట్స్, హాఫ్ అన్ అవర్ చెప్తే చాలు. ఓకే. దీంట్లో ఒక కొత్తదనం ఉంది, యూనిక్నెస్ ఉంది. ఓకే. మోర్ దెన్ ప్లాట్ ఒకటి స్టోరీలో బేసిక్ యూనిక్నెస్. ఇప్పుడు దాకా వేరే కథ ఏదో చెప్తున్నాడు, బాగుంది. నా క్యారెక్టరేషన్ ఇప్పుడు దాకా చెయ్యింది ఏదో చెప్తున్నాడు, బాగుంది. మోర్ దెన్ ఆల్ దిస్ డైరెక్టర్ చెప్పే విధానం బాగుంది. డైరెక్టర్ని ఎక్కువ నమ్ముతాడు. మోర్ దెన్ ది స్టోరీ. ఓకే. మోర్ దెన్ ది స్టోరీ. నాకు ఎవరు చెప్పారంటే ఇదేంటిది ఫస్ట్ సీతం వాకిట్లో చేసినప్పుడు శ్రీకాంత్ అడ్డాల
తను చెప్తూ ఉంటే సరే ఇతను ఏదో అది చెప్పే విధానం, ఆ కన్విక్షను, ఆ మాడ్యులేషను, ఆ గోదావరి జిల్లాలో ఆ యాస, ఇది భలే ఉంది, ఇదేదో కొత్తగా ఉంటుంది నా మీద అని డైరెక్టర్ నమ్మేసి ఆయన ముందుకు వెళ్ళిపోయి చేసేసాడు. పెద్ద హిట్ అయింది. తర్వాత అదే డైరెక్టర్ తోటి ఇంకో సినిమా చేశారు. చేసినప్పుడు ఎవరు పివిపి గారు ఆ ప్రొడ్యూసర్. ఆ సినిమా పేరేంటి? బ్రహ్మోత్సవం. ఆ సినిమా షూటింగ్ పివిపి గారు చెప్పారు నాకు ఇది. సార్ ఇదేంటి సార్, నాకు అర్థం అవ్వట్లేదు సార్, ఇది స్టోరీ నాకు కూడా చెప్పాడు శ్రీకాంత్, నాకు ఏదో సార్ అతని స్టోరీలు అలాగే ఉంటాయి, అతని స్టోరీలు మనం చూడకూడదు. అలా అంటే నాకు సీతమ్మ వాకిళ్ళు చెప్పినప్పుడు కూడా అదేదో పట్టుకుంటాడు, ఆ గోదావరి జిల్లాలో ఉన్న యాసో, ఆ ఎమోషను ఏదో పట్టుకుంటాడు అతను. సో నాకు కూడా సో అదే నేను నమ్మెళ్ళిపోయాను. మరి సీతమ్మ వాకిట్లు అయ్యింది. సో మీ ఆ డైరెక్టర్ ఏదో ఒకటి పట్టుకుంటాడు, ఏదో ఒకటి, అది నమ్మి వెళ్ళిపోవడమే. అండర్ ప్రొడక్షన్లోనే పివిపి గారికి సార్ ఇదేంటిది, ఏదో నాకు కొంచెం అర్థం అవ్వట్లేదు సీన్లు, నేను చూశాను యాపిడ్లో ఎడిటింగ్ రూమ్లో. అతని సినిమాలని అంతేనండి, అర్థం కాదు. బట్ ఫైనల్గా ఏదో ఉంటుంది పాపం. డైరెక్టర్ నమ్మి వెళ్తాడు. ఒక సీతమ్మ వాకిట్లోకి ఎంత నమ్మాడో బ్రహ్మోత్సవం కూడా అంతే నమ్మాడు. ఈ బిలీవ్స్ ఇన్ ద డైరెక్టర్ మోర్ దెన్ ద స్టోరీ. వర్కౌట్ అయితే సీతమ్మ వాకిట్లో అవుతుంది, వర్కౌట్ అవ్వకపోతే ఇట్ బికమ్స్ బ్రహ్మోత్సవం. బట్ ఈ బిలీవ్స్ ఇన్ డైరెక్టర్స్ కన్విక్షన్. అతను కాన్ఫిడెంట్గా చెప్తున్నాడా లేదా అన్నది చూస్తాడు. అది బాలయ్యగారితో చేశారు సార్. బాలయ్య గారికి ఎప్పుడైనా ఆయన ఎలా స్టోరీ వింటారు, ఎప్పుడైనా ఐడియా ఉందా? బాలయ్య అన్నది తను టోటల్గా మాస్. తను ఎప్పుడు చెయ్యింది. మేము ఒకటి చేసాం కదా డిక్టేటర్. అవును, డిక్టేటర్ శ్రీవాస్ గారు. తను ఎప్పుడు చెయ్యింది ఒకటి చేయాలి కొత్తను. అసలు మనం చూస్తున్న బాలయ్య చేస్తున్న సినిమాలు వేరు, బాలయ్య మైండ్ సెట్ వేరు. అవునా? అసలు అన్బిలీవబుల్. తను హాలీవుడ్ ఎట్ మైండ్ సెట్లో ఉంటాడు ఎప్పుడు. నెట్ఫ్లిక్స్లో వచ్చే మన ఈ మూవీసు ద మోస్ట్ అడ్వాన్స్డ్ స్టోరీస్ ఉంటాయి కదా, అవన్నీ ఇష్టపడుతుంటాడు, అవన్నీ కథలు చెప్తుంటాడు. మరి ఎందుకు సార్ నరసింహారెడ్డి అదే కదా. సో ఆయన టేస్ట్ తగ్గట్టు ఆయన కూడా తెలుసు నా ఆడియన్స్ వీళ్ళు కాదు. ఆయన మల్టీప్లెక్స్ టేస్ట్, మల్టీప్లెక్స్ ఆడియన్స్ మైండ్ సెట్ చేసేవి మాస్ ఫిల్మ్స్. ఆయన టేస్ట్ చెప్పే కథలు పాయింట్స్ యూనిక్గా ఉంటాయి. దే లైక్ ద బ్రేకింగ్ బ్యాడ్ ఇలాంటివి ఎక్కువ ఆయన ఇష్టపడతాడు. అసలు వెరీ రిఫైన్డ్ టేస్ట్ ఉంటుంది. హాలీవుడ్ ఫిలిమ్స్ కైండ్ ఆఫ్ టేస్ట్ ఉంటుంది. క్రిస్టఫర్ నోలన్ ఇలాంటి కైండ్ ఆఫ్ టేస్ట్ ఉంటుంది. ఇది కొత్త యాంగిల్ ఇది. బట్ ఆయన చేత చేయించే సినిమాలు ఇవి ఉంటాయి. బట్ ఇవే ఆడుతున్నాయి కదా, ఇందాక చెప్పినట్టు అంటే ఇండస్ట్రీలో అవే ఆడుతున్నాయి. సక్సెస్ స్పీక్స్ ఇంకేం అవసరం లేదు, అంతే. సక్సెస్ ఇక్కడ సక్సెస్ మంత్ర. అదే ప్రాబ్లం. సక్సెస్ ఉంటే మనల్ని ఒక చట్టంలో బిగించేస్తారు, ఒక ఫ్రేమ్లో. ఆ ఫ్రేమ్లోనే నువ్వు ఉండి నువ్వు సినిమాలు చేయాలి అని ఒకటి కోరుకుంటారు. ఆ కోరుకోవడంతో వీళ్ళు కూడా అందులో వాళ్ళు ఫిక్స్ అయిపోతారు. అది ప్రాబ్లం. వాళ్ళ టేస్ట్ ఒకటి, చేస్తుంది ఒకటి. ఇప్పుడు కొంతమంది డైరెక్టర్స్, ఇప్పుడు ప్రశాంత్ నీల్ కదంట అంటే ఇది వినడమే, నేను కూడా రైటింగ్ చేసేటప్పుడు ఎక్కడైనా ఆగితే డ్రింక్ చేస్తారంట. రాజమౌళి గారు సంథింగ్ ఐస్ క్రీమ్ తినడమో లేదంటే పార్క్ వెళ్ళడం ఏదో చేస్తారంట. అలానే ఇలా ఒక్కొక్క డైరెక్టర్ రైటర్ ఇలాంటి ఉంటాయి కదా. మీరు రైటింగ్ బ్లాక్ కానీ ఏమైనా జరిగినప్పుడు మీరు సంథింగ్ ఏమైనా హ్యాబిచువల్ థింగ్ ఏమైనా ఉందా? నేను ట్రావెలింగ్ బాగా ట్రావెల్ అంటే ఏదో అసలు ఎవ్వరు వెళ్ళడం ఒక ఎండోది ఒక మారుమూల దేశంకి వెళ్ళిపోతారు. సమ్ రిమోట్ కంట్రీ, రెగ్యులర్గా వెళ్ళే టూరిస్ట్ కంట్రీలు కాదు, ఏదో ఒక రిమోట్ కంట్రీ, రిమోట్ దేశాన్ని ఒక్కడనే ట్రావెల్ చేస్తూ. ఒకసారి లండన్ వెళ్ళి, లండన్ సర్కులర్ రైల్వే ఒక డే పాస్ తీసుకుంటే పలానా స్టేషన్ నుంచి మొత్తం లండన్ అంతా తిరుగుతూ మళ్ళీ అదే స్టేషన్కి వెళ్తుంది సాయంత్రం 6ంటికి. 24 hours పాస్. అది 24 hours ఎలా అది తిరుగుతూనే ఉండొచ్చు. 1 day పాస్. మధ్యలో ఎక్కడ కావాలంటే అక్కడ దిగిపోవచ్చు.
మళ్ళీ లంచ్ కింద తీసుకోవచ్చు, మళ్ళీ ఎండ్ ఎక్కేయచ్చు. దీన్ని ఆల్ డే పాస్ అంటారు. ఓకే. సో రకరకాల జనాలు వస్తుంటారు, కపుల్స్ వస్తారు, ఓల్డ్ పీపుల్ వస్తారు, ఓల్డ్ కపుల్ వస్తారు, యంగ్ స్టూడెంట్స్ వస్తారు, బాయ్ ఫ్రెండ్ గర్ల్ ఫ్రెండ్స్ వస్తారు, తిట్టుకునేవాళ్ళు, కొట్టుకునేవాళ్ళు, ప్రేమించుకునేవాళ్ళు, డిప్రెస్డ్ పీపుల్, అన్ని రకాలు. సో నేను అలా కూర్చొని వీళ్ళందరూ ప్రతి స్టేషన్లో వస్తుంటారు, దిగుతుంటారు. పొద్దున్న నుంచి రాత్రి దాకా ట్రావెల్ చేసేవాడిని. సో యూ సీ 1000 క్యారెక్టర్స్, 1000 క్యారెక్టర్స్. ఓ సినిమాని, ఒక కథని మనం రాసుకోవాలంటే మనకు కావాల్సిన క్యారెక్టర్సే కావాలి. ఆ క్యారెక్టర్ అసలు అమ్మ ఉంటుంది, నాన్న ఉంటుంది, పక్కింటోడు ఉంటాడు, ఒక విలన్ ఉంటాడు, ఒక కమెడియన్ ఉంటాడు, ఒక బాస్ ఉంటాడు, ఒక భార్య ఉంటుంది, ఒక కొడుకు ఉంటాడు, అన్ని క్యారెక్టర్లు ఉంటాయి కదా. అన్ని క్యారెక్టర్లు నాకు ట్రైన్లో కనబడుతుంటాయి. ఆ మెట్రోలో, లండన్ మెట్రో ఎక్కి. దట్ ఈస్ వన్ ఎగ్జాంపుల్ ఆఫ్ గివెన్. సో ఆ పబ్లిక్లో ఒక చూసుకో, వాడిద్దరు తిట్టుకుంటున్నారు, వీళ్ళు కొట్టుకుంటున్నారు, వాళ్ళు తెగ నవ్వుకుంటున్నారు, వీడి పాప సోలో ఉన్నాడు, డిప్రెస్గా ఉన్నాడు, ఏదో అతనికి ఏదో బ్యాక్ స్టోరీ ఉండాలి ఏదో. ఓకే, ఒక కంప్లీట్గా ఆల్వేజ్ చాలా హ్యాపీగా, ఇలాగ రకరకాల మూడ్స్. ఇది మనకి చాలా ఫీడింగ్ ఇస్తుంది బ్రెయిన్కి. థ్యాంక్ యూ సో మచ్ సార్ ఫర్ యువర్ వాల్యుబుల్ టైమ్. ఆల్ ది బెస్ట్ ఫర్ యువర్ ఫ్యూచర్ మూవీస్ యాజ్ వెల్. థ్యాంక్ యూ. సో దట్స్ ఇట్ గైస్. ఇది కోన వెంకట్ గారితో మాట్లాడిన విషయాలు. దిస్ ఈస్ ఆర్చ మహి సైనింగ్ ఆఫ్. சம்மர் ஹாலிடேஸ் வந்தாச்சு, நம்ம ஜிடி ஹாலிடேஸும் வந்தாச்சு. ஜிடி ஹாலிடேஸ், சவுத் இந்தியாஸ் #1 travel brand. Taste the Daily. Taste the Daily.